ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు వేయని వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు. 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాడ్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నట్టు డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉడుకురికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తుంది. చేస్తాడా? చేయడు, చేయ శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద భూత పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు. తెలివకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు చేస్తా ఉన్నాను. అందుకే నేను మీకు అనేది, ఈ ప్రభుత్వం 45 రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నది. పాపం మా ఆటో అన్నలు, ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు, వాళ్ళు మార్పు కావాలని ఆయనతో ఓటేసింది. అందరూ వేయలేదు, కొందరు వేసారు. అందరూ వేసారు నేను ఎట్లా అంట, కానీ కొందరు పాపం ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు అదేదో బోర్డు పెడతాడట, నెలకి ఇన్ని పైసలు ఇస్తారట, సంక్షేమం అట, ఏదో అవుతుందట, కేసీఆర్ మంచిగానే చేసింది కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తాడట అని చెప్పి మీకు 2 సార్లు ఇచ్చినాం కదా, వాళ్ళకు ఒకసారి ఇస్తామని ఇచ్చింది. ఏమైంది ఇచ్చిన పాపానికి? ఇలా వాళ్ళ కొంప కొల్లేరైంది. వాళ్ళు మంట మీద ఉన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు, వాళ్ళు మంట మీద ఉన్నారు. వాళ్ళు ఇలా ఎదురు చూస్తాండ్రు, ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు? రేపు జెడ్పీటీసీలో దొరుకుతారా, కౌన్సిలర్లు దొరుకుతారా, పార్లమెంట్లో దొరుకుతారా, సొసైటీ ఎలక్షన్లు దొరుకుతారా? యాడ దొరుకుతాడా కర్రు కాల్చి వాత పెట్టేందుకు 6.5 లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు చేయవలసింది ఒకటే. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, 2189 బూత్లు ఉన్నాయి. బూత్కు ఒక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్గా, తెలంగాణ బలగంలో సైనికుడుగా మనం అపాయింట్మెంట్ చేసుకొని మీరు చేయవలసింది ఒకటే. మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి, మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ కాడ పోయి మాట్లాడియండి, ఒక వీడియో తీసి మాకు పంపిండి. మేము మీకు పంపిస్తారు కాదు, మీరు కూడా మాకు పంపిండి. వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళు ఏమనుకుంటారో అడుగుండి. మనం ఎన్నడూ అనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని, ఎన్నడూ అనుకోలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఏం చేసినాం? మీ ఇంటికే అధికారులు వచ్చింది, మీరు ఇంట్లోనే కూర్చోండి, కదులకుండ్రి, బొంబాయిలు ఉన్నోళ్ళు, దుబాయ్లు ఉన్నోళ్ళు కూడా దయచేసి రండి, వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే, మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయింది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం సంగతి, ఇంటింటికి వచ్చి రాలేదు అన్నాడు, వచ్చింది. మరి ఇవాళ గుంపు మేస్త్రి గారి పాలనలు ఏమైతుంది? లైన్లు, క్యూ న్యూస్ చూడాలి, క్యూలు కట్టాలి, ఆగమాగం కావాలి. ఇలా క్యూలల్లో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు, పెద్ద మనుషులు, ఎరువుల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు, పవర్ కట్లు చాలైనాయి, మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలైనాయి. ఇది ఈరోజు వాస్తవ పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ఎన్నడూ అనుకోలే మనం మళ్ళీ ఇట్లాంటి దృశ్యాలు మళ్ళీ వస్తాయని. ఎరువుల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు మళ్ళా కనబడతాయి అనుకోలే. ఇంకా ఘోరం ఏంటంటే, కళలో కూడా ఊహించని దృశ్యాలు. ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ఏందో కానీ లేడీస్ వాళ్ళు చేస్తున్న యుద్ధాలు చూస్తే మీరేమనుకోకండి అమ్మా, వాళ్ళు చేస్తున్న యుద్ధాలు. ఆ బస్సు డ్రైవర్ సీట్లు దానిలోకెళ్ళి డోర్లకెళ్ళి ఎక్కుతాండ్రు, ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతాండ్రు, కొట్టుకుంటాండ్రు, జుట్లు పట్టుకుంటాండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లా మంత్రి, రవాణా మంత్రి వారిని అడుగుతా ఉన్న, రవాణా మంత్రి గారిని, మంత్రి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు
ఆలోచన చేయరా? బస్సుల సంఖ్య పెంచాలని ఆలోచన చేయరా? బస్సులు కండిషన్లు ఉన్నాయో లేవో చూసుకోవా? ఉత్తగానే ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఫ్రీ 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 ఎక్కుండ్రు అంటే అన్న పాపం లేడీస్ కొట్టుకోబట్టి, ఇంకో దిక్కేమో ఆటో అన్న లేడో బట్టి, టికెట్లు ఏమో కొనుక్కున్న మొగోళ్ళు, టికెట్లు పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా తిట్టుకోబట్టి, వాళ్ళకేమో సీటు దొరకకపోయా, వీళ్ళేమో కొట్టుకోబట్టి, ఆటో అన్నలేమో ఆకలితో అలమటించబట్టి, ఎవరు సంతృప్తిగా ఉన్నారు సారు అని నేను అడుగుతున్నా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని. అంటే ఏదన్నా చేస్తే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఆగమాగం చాలు చేసినాం అన్నట్టు కాదు, ఆగమాగం మోసం చేసినాం అన్నట్టు కాదు. 2 గ్యారెంటీలు అమలు చేసినాం అంటుండ్రు. కానీ మర్చిపోకండి తమ్ముళ్ళు, 6 గ్యారెంటీల్లోనే 13 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే గ్యారెంటీలోనే 3 హామీలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ బస్సు, రెండవది ఫ్రీ సిలిండర్ 500 రూపాయల సిలిండర్, మూడవది ప్రతి మహిళకు 2500 రూపాయలు. మరి ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పి ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీ కార్డు మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిద్దరు సంతకాలు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో 1,57,00,000 మంది 18 ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారు. 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి ప్రతి మహిళకి ఇస్తామని మీరే చెప్పిండ్రు. అలా రాసింది 420 పుస్తకంలో చూడండి.